సార్ కేటీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు, అది కూడా కవిత బెయిల్ కోసమేనా అని చెప్పేసి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఆ సందేహాలు నాకు కూడా వచ్చినాయి. అది కానీ నిజమైతే రేపు వస్తుంది అంటున్నారు. యాక్చువల్గా వస్తే బెయిల్ అంటే దాని వెనకాల ఉన్న ఎన్ని అర్థాలు వస్తాయంటే, బెయిల్ వస్తుందంటే వీళ్ళ యొక్క టాక్స్ ఓకే అయిపోయినాయి. బీజేపీ ప్లస్ చేరటమా, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడమా, అక్కడ వాళ్ళతో కలవటం, ఆ అమ్మాయి అప్రూవల్ గా మార్చేయడం చేస్తారు. అడ్జస్ట్మెంట్ లీగల్ గా వాళ్ళకి ప్లస్ చేస్తారు. ఒకవేళ మనం విన్న న్యూస్ కానీ కరెక్ట్ అయితే అప్పుడు 25 మంది ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా వాటికి తెలంగాణ మొత్తం వెళ్ళిపోతారు. రావమ్మ మహాలక్ష్మి అని చేస్తారు. ఇప్పుడు అది కాదు మెయిన్, ఆవిడకి ఎంతమంది వెళ్ళారా అనేది కాదు, ఏ విధమైన ఒప్పందం జరిగింది అనేది మనకు వెయిట్ చేయాలి. ఆ ఒప్పందం వెనకాల మెయిన్ ఎజెండా ఏముంటుందంటే రేవంత్ రెడ్డి పడగొట్టేది ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అవుద్ది. బీజేపీ వాళ్ళు పద్ధతే కదా, ఒక స్టేట్లో వాళ్ళు కాకపోతే ఇంకో స్టేట్లోకి వెళ్ళి దాన్ని ఏ విధంగా డిస్మాంటిల్ చేయాలి, ఏ విధంగా డిస్రప్ట్ చేయాలి, ఏ విధంగా డివైడ్ అండ్ రూల్ చేయాలి అనేది స్టార్ట్ అవుద్ది. దానికి చేయడానికి ఇక్కడ మొన్నటి వరకు అవకాశం లేదు. బికాజ్ 30 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ స్టిల్ స్ట్రాంగ్. కొంతమంది అక్కడ జాయిన్ అయినా కూడా, జాయిన్ అయిన వాళ్ళే ఉంది తోటి గ్యాంగ్, అదే పొద్దున మళ్ళీ నిలబెడితే మళ్ళీ వీళ్ళకి పేరు వస్తే మళ్ళీ గెలుస్తారు. పాలిటిక్స్ లో ఏది పర్మనెంట్ కాదు కాబట్టి ఆ విషయం కేసీఆర్ తెలుసు. ఈసారి ఎందుకు కష్టపడాలంటే అందరూ పర్సనల్ బ్యాడ్లు బయటకు వచ్చేసింది. వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడం, ఆ అమ్మాయి లిక్కర్ బిజినెస్, ఇతరు వచ్చే అమ్మాయిలతోటి సహవాసం, హీరోయిన్తో సహవాసం, గెస్ట్ హౌస్లు, అవి ఇవి మొత్తం పెంట చేశారు. వాళ్ళే చేసుకున్నారు. అది స్వయంకృతాపరాధం. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ చేసుకున్న స్వయంకృతాపరాధం వల్లనే విలేజ్ కన్నా అర్థమైపోయి విలేజ్లోకి వెళ్ళలేదు, అర్బన్లో గెలిచారండి. స్టిల్ అర్బన్లో గోట ఇది. కాకపోతే వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు కూడా జంప్ జిల్లాని గడ్లా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు చేసేది ఏంటంటే ఒక షాట్కి 2 బర్డ్స్ లాగా ఆ అమ్మాయి విడుదల అవ్వాలి. ఓకే, వీళ్ళ యొక్క ఎజెండా వాళ్ళు ఏమన్నా ఒప్పుకుంటారు. వాళ్ళు ఇక్కడ జరిగే పాలిటిక్స్లో మటుకు తంత్రం అంటారు కదా, ఆ తాంత్రికం అనేది ఇక్కడ చేస్తారు. అలాగా ఎగైనిస్ట్ ఇది అండర్స్టూడ్. పాలిటిక్స్ ఏమాత్రం కొంచెం తెలుసున్న వాళ్ళు కన్నా అతనికి దెబ్బ కొడతారంటే ఏం చేయాలి? ఎవరికి? రేవంత్ రెడ్డికి. వాళ్ళ పార్టీలో వాళ్ళకే వీళ్ళ ల్యూర్ చేస్తారు. ఉన్నారు 2-3 ఉన్నారు పెద్దవాళ్ళే, నాకు తెలిసి వాళ్ళు ఎదురు చూస్తారు. ఎదురు చూడటం మరి సీఎం అంటేనే నువ్వు సీఎం అయిపోతావంటే వాళ్ళకే పెడతారు. ఇప్పుడు వాళ్ళకి బాగా ఈ దాన్ని ఏమంటుందండి, హైడ్రా డ్రామాలో దొరికిపోయాడు. దొరికిపోవడం నిజంగా వాళ్ళు అందరే చేస్తేనే, అందరూ చేయలేడు. అందరు బిల్డింగ్లు పగలు కొట్టలేడు. పగలు కొడితే మటుకు బ్యాడ్ టైం వస్తుంది, పగలు కొట్టపోయినా బ్యాడ్ టైం వస్తుంది. ఇది ముట్టుకునే ముందే నువ్వు ఈ పర్యవసానాలు ఆలోచించవలసింది. రేవంత్ రెడ్డి హైడ్రా స్టార్ట్ చేసే ముందే ఈ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సిక్వెన్సెస్ అంటారు కదా, పర్యవసానాలు ఆలోచించలేదు అతను. ఒక నాగార్జున కొడితే అయిపోయిందా? ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున కొడితే ఇంకో బ్యాడ్ ఏంటంటే ఈ కుక్కడపల్లిలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా బ్యాడ్ అయిపోతారు. తెలుగు వాళ్ళు కాదు, మన ఆంధ్ర వాళ్ళు. ఒక ఆంధ్రానే టార్గెట్ చేసేవాళ్ళు వస్తుంది. అది పట్టుకొస్తారు, చూస్తూ ఉండండి. మీకు అర్థమైతే ఇప్పుడు. సో అతను యాక్చువల్గా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు, బాలకృష్ణ అందరూ కూడా ఎగెనిస్ట్, ఎన్టీ రామారావు ఎగెనిస్ట్, నాగేశ్వరరావు, ఏఎన్ఆర్ గారు. అది తెలుసుకుని అతను బిహేవ్ చేయాలి. అతని మీద ఓవర్ యాక్ట్ చేశాడు, ఓవర్ వెళ్ళిపోయాడు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు నాగార్జున. సో ఇవన్నీ కలిసి వెరసి మన ఎవరికి రేవంత్ రెడ్డికి ఆపాదించి హైకమాండ్ కన్విన్స్ చేసి కట్ చేస్తారు. అతను నువ్వు పార్టీ ప్రెసిడెంట్గా ఉండు, ఇంకోటి ఎవడో ఉంటాడు, వాడు ఎవడైతే పాచికలు వేసాడో వాడు సీఎం అవుతాడు. ఎవరు నష్టపోయారు? వచ్చినోడు రిలాక్స్ అవుతాడు. హైడ్రా కొంచెం ఆపండి అంటాడు, డ్రామాని కొంచెం ఆపండి అని చెప్పేసి అతను 2 సంవత్సరాలు అడ్డీ లోపల మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరికి పంచినట్టు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అటు ఇటు కాకుండా పోతాడు. ఎక్కడికి వెళ్తాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ స్టేట్ కదా అతను. దెన్ బీజేపీ విల్ క్యాచ్ అప్. నీకు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వేసి పీట మేము వేస్తాం, నువ్వు మాకు వచ్చి అంటారు. ఒక పక్కన వాళ్ళతోటి, ఎవరు బీఆర్ఎస్ తోటి, ఒక పక్కన ఇతలతోటి. దట్ ఈస్ వాట్ దే హావ్ డన్ ఇన్ ఆంధ్ర. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇష్టం లేదు కాబట్టి కేసీఆర్ మాట విని జైల్లో పెట్టారు. కేసీఆర్, జగన్, సిఐడి కలిసి చేసిందే చంద్రబాబు. అది అతనికి ప్లస్ అయిపోయింది. ఓకే, ప్లస్ అయినా కూడా అతన్ని సెపరేట్గానే చూశారు. ఇప్పటికీ సెపరేట్గానే చూస్తారు, ఎప్పటికీ సెపరేట్గా చూస్తారు. బికాజ్ బోడీ పర్సనల్గా లైక్ చేయడు చంద్రబాబు నాయుడు. అదైనప్పుడు సార్ నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను, ఎందుకు లైక్ చేయడో కూడా చెప్పాను. అతనికి హెల్ప్ చేయలేదు. అతను చీఫ్ మినిస్టర్గా పడిపోతున్నప్పుడు గుజరాత్లో, అది చాలాసార్లు చెప్పాను. దానికి మన నటుడిని వాడుకున్నారనమాట, ఎవరిని? పవన్ కళ్యాణ్. అదైనప్పుడు
మరి అక్కడ మరి డబుల్ గేమే కదా. వాళ్ళ పర్మనెంట్గా రిలేషన్షిప్ ఎవరితోటి? జగన్ తోటి. నేను 4 సంవత్సరాలు చెప్తాను, జగన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మోడీ అండ్ అమిత్ షా. అక్కడికి వెళ్ళి ఎక్కడైనా అతనికి ఇంటర్వ్యూ దొరకలేదని ఎక్కడ విన్నావా? వెళ్ళినా అది ప్లాన్ చేసిన వెంటనే ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ పట్టుకెళ్తాడు, మోడీ గారికి ఇస్తాడు. ఇక్కడ కూడా వాళ్ళు డబుల్ గేమ్ ఆడతారు. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి కూతుర్ని విడిచిపించి జైలు నుంచి అక్కడ ఒక పాచిక వేసి అక్కడ కేజ్రీవాల్కి దెబ్బ కొడతారు. ఈవిడ బయటకు వచ్చిందంటే కేజ్రీవాల్కి ఇంకా ఎక్కువ దెబ్బ. ఓకే, మనీష్ సిసోడియా అని మధ్యలో పానకంలో పొడవలు తప్పించారు, ఒక 2.5 years పెట్టి చాలే అన్నారన్నమాట. ఇప్పుడు కేజ్రీవాల్ గాని ఉంటే ఢిల్లీ వాళ్ళు కైవసం చేసుకోవాలి, ఆంధ్ర కైవసం చేసుకోవాలి, కర్ణాటక చేసుకోవాలి. ఇది ఎక్కడైతే బీజేపీ లేదో అక్కడ వీళ్ళ మళ్ళా పుంజుకుంటే అప్పుడు పార్లమెంట్లో పెరుగుద్దని వాళ్ళ యొక్క పొలిటికల్ అనాలిసిస్, పొలిటికల్ ప్లాన్, గ్రౌండ్ ప్లాన్. ఆ గ్రౌండ్ ప్లాన్లు ఎక్కడ దొరికిపోయాడు కేసీఆర్? కూతురు లోపల పెట్టేశారు. చాలా కాలం అయిపోయింది, మోర్ దెన్ 1 year అయిపోయిందా ఆమె పెట్టి. సో 1 year వస్తున్నట్టుంది. సో ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ అన్నారు, అదన్నారు. ఆ అమ్మాయి దారిలో వెళ్తూ ఏదో వాగింది, మీడియా చూస్తున్నారు కాబట్టి అవన్నీ బ్యాడ్ అయిపోయినాయి. ఆవిడ కూడా డోరు సంభాళించుకుంటే గొడవ లేకుండా. ప్రజల్లో పాలిటిక్స్లో సింపతి రావాలి. సినిమా ఫీల్డ్లో కూడా తెర మీద ఉండేవాడు. ఆ యొక్క నక్కర సత్యాన్ని తెలుసుకుంటే 2 ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. ఆవిడ వెళ్తూ వస్తా, కళంకం లేకుండా వస్తాను, ముత్యం నేనే కోహినూరు ముత్యం. ఆ టైంలో డైలాగులు వేస్తే ఆవిడ ఊరుకుంటాడు, వద్దుగానే అంటారు జనాలు. మరి మాట్లాడకపోతే తప్పు అసలు మాట్లాడకూడదు, తప్పు చేయలేదు, మరి వెళ్ళిపోవడమే. ఎవరన్నా ఒకటి అడిగితే ధర్మం ఫైనల్గా గెలుస్తుంది ఒక డైలాగ్, గాడ్ ఈజ్ దేర్, కర్మ ఈజ్ దేర్ అందనుకో, గొడవ లేదు. అది కూడా అనకూడదు. మౌనం విల్ గివ్ యూ hundreds of meanings. కొంతకాలం పోతే కొంతకాలం సింపతి వచ్చేస్తుంది. మీకు తెలంగాణ స్టేట్ అలాగ వచ్చింది. ఈయన గడ్డం పెంచేసి ఎయిమ్స్లోనూ ఎక్కడ వెలుగుపోతూ తాగడం, పండించడం, ఇది ఆస్కార్. ఇది ఆస్కార్ తోటి అక్కడ సోనియా గాంధీకి ఏం తెలియదు, పాలిటిక్స్ తెలియదు, బొంగు తెలియదు. అదేదో చెప్పారు, ఇచ్చారు, మేక్ అయిపోయాడు, ఇచ్చారా ఎలాంటి అని. సో అది పాలిటిక్స్లో ఇది. నేను కొంచెం కామెడీగా ఎందుకు చెప్తున్నాడు, ఎవడ కామెడీ అన్నాడు కదా, ఎస్ మేరామ్ జోకర్ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. సో జోక్ చేయగలగాలి నిజ జీవితంలో, హ్యూమర్ ఇన్ రియల్ లైఫ్, హాస్యం నిజ జీవితంలో హాస్యం. ఇది హాస్యం కాబట్టి నిన్నటి వరకు సన్నాసి గిన్నాసి ఏ బోడియా గీడియా తొక్క అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సరెండర్ అయితేనే రేపు మీ చెల్లి బయటకు వస్తుంది. ఆ సరెండర్ అలాగేలా కాదు మేడం, చాలా హై లెవెల్లో ఉంటుంది అగ్రిమెంట్ అది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సోనియా గాంధీని మోసం చేశారు. స్టేట్ వచ్చే వరకు ఒకలాగానే, వచ్చిన తర్వాత ప్లేట్ మార్చారు కదా. అంచేత మోడీ విల్ నెవర్ బిలీవ్ చంద్రబాబు, మోడీ విల్ నెవర్ బిలీవ్ కేసీఆర్, అండ్ కాంగ్రెస్ ఆల్సో విల్ నెవర్ బిలీవ్ చంద్రబాబు, అండ్ కాంగ్రెస్ నెవర్ బిలీవ్ కేటీఆర్ అండ్ ఇదనమాట. అదేవిధంగా అంత డేంజర్లో పెట్టుకున్నారు, ఇమేజ్ అలా పెంచుకున్నారు. కాబట్టి నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ద సెంట్రల్ పీపుల్, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో బోత్ రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీ, దే విల్ రూల్ నౌ. సౌత్ దొరికిపోయారు వాళ్ళకి. దొరకంది ఎవరు? కేరళ, స్టాలిన్, తమిళనాడు. వాళ్ళు దొరకలేదు. ఇక్కడ కేరళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళదంతా అదో రకం ప్రపంచం. అది కత్తి గొడవలోనే ఉంటుంది కదా, కత్తి గొడవలు ఒకటే, సుత్తి గొడవలు అనుకుంటా, కమ్యూనిజం కదా. సో ఇక్కడ వచ్చి డిఎంకే కరిచేస్తారు వాళ్ళు. సో ఆ 2 కష్టం, కానీ ఈ 3 ఈజీ. తెలంగాణ, ఆంధ్ర, అక్కడ సిద్ధరామయ్యకి ఫిట్టింగ్ పెట్టి లభ్యస్తారు కదా, వాళ్ళు గొడవ పెట్టేస్తారు. బీజేపీ వాళ్ళు దారుదులు అనమాట. వెళ్ళేసి అక్కడ గొడవ పెట్టేసి కొంపడు పెట్టేస్తారు అనమాట. అవసరం డబ్బులు కూడా ఖర్చు పెడతారు. సో దిస్ ఈస్ ద బీజేపీస్ పొలిటికల్ గేమ్. ఈ గేమ్లో కేసీఆర్, కేటీఆర్ దొరికిపోయారు. సో దే కెన్ టేక్ ద వెంజన్స్ ఆన్ రేవంత్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ.